సంఘము వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్యంలో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మరి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఈ సందర్భంలో మనం చదివిన వాక్య భాగంలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఒక 3 విషయాలు ఇందులో నుంచి ఇన్సైట్స్ మీకు చూపించాలని నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. సంఘం ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తుందో, సంఘము దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తుందో, లేదా సంఘము అనేక మంది వ్యక్తుల కొరకు, పర్సిక్యూటెడ్ నేషన్స్, పర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్, పర్సిక్యూటెడ్ పీపుల్ కొరకు ఎప్పుడైతే సంఘము ప్రార్థిస్తుందో, మొట్టమొదట జరిగేది ఏంటంటే ద ఇంటర్వెన్షన్ ఆఫ్ సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. When the church intercedes and prays on behalf of the persecuted people, we see the intervention of supernatural beings in the people's lives. సంఘము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు అసాధారణమైన వ్యక్తులు ప్రజల జీవితాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదా ఇంటర్వెన్షన్ కలిగి ఉంటారు. ఇక్కడ జరిగిన విషయం మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిల్చెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. ఇంటర్వెన్షన్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్సెసరీ ప్రేయర్. Intercessory prayer brings the intervention of angels in people's lives. విజ్ఞాపన ప్రార్థన దేవదూతల ప్రమేయాన్ని ప్రజల జీవితాల్లో కలిగిస్తుంది. పేతురు జీవితంలో అది జరిగింది. సంఘం యొక్క విజ్ఞాపన ప్రార్థన దేవదూతల యొక్క ప్రమేయాన్ని అతని జీవితంలో కలిగించింది. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు మరి సంఘము ప్రార్థించింది, ఈనాడు కూడా సంఘము ప్రార్థించినప్పుడు యు షాల్ సీ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ కొరకు అనేక మంది ప్రార్థిస్తూ ఉండవచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ ద రిజల్ట్ ఆఫ్ మెనీ పీపుల్స్ ఇంటర్సెసరీ ప్రేయర్స్. I repeat it once again. You are the result of many people's intercessory prayers. అనేక మంది నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. You might be not knowing. నీకు అది తెలియకపోవచ్చు. ఎవరు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారనే విషయం నీకు తెలియకపోవచ్చు. ఎవరు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండిరి అనే విషయాన్ని నీకు తెలియకపోవచ్చు. కానీ you are the end result of many people's intercessory prayer. ఎంతో మంది నీ కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. కాబట్టి ఈ దినము నీవు ఈ రీతిగా ఆశీర్వదించబడ్డావు. ఈ దినము నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఈ దినము నువ్వు దేవుని తెలుసుకొని దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావు. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్సెసరీ ప్రేయర్. మొట్టమొదటి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సంఘము ప్రార్థించినప్పుడు, సంఘము విజ్ఞాపన చేసినప్పుడు జరిగింది ఏంటంటే దేవదూతల ప్రమేయం పేతురు జీవితంలో మనం చూస్తున్నాం. ఇంటర్సెసరీ ప్రేయర్ బ్రింగ్స్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఏంజల్స్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. మనం ప్రార్థించినప్పుడు మనకు తెలియకుండానే మనం వేరే వాళ్ళ కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు వారి జీవితములలో దేవుడు తన దూతలను పంపి వారిని కాపాడుతాడు. వాక్యములు అంటాడు, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు అని. మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాము, మన కొరకు ఇతరులు కూడా ప్రార్థన చేసినప్పుడు God will release his angels to protect you. The intervention of angels in your life, that is the result of intercessory prayer. నీవు విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కొరకు చేసినప్పుడు angels will protect them. Angels will release them. God will send his angels
కాబట్టి అద్భుత కార్యాలు ఆనాడు జరిగినట్టుగానే ఈనాడు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మన దేవుడు ఆ రోజు ఉన్నట్టుగానే ఈనాడు ఎప్పటికీ యుగాయుగముల వరకు ఒకటే రీతిగా ఉండే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన మొట్టమొదటిది దేవదూతలను పనిలో పెడుతుంది. దేవదూతలను నీ జీవితంలో ప్రమేయాన్ని, ఇన్వాల్వ్మెంట్ కలిగేదిగా, నీ పక్షంగా పని చేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు, విడుదల చేస్తాడు. So first point is, when we intercede, when we plead and pray for others, God sends His angels in their lives. People experience the intervention of angels in their lives. రెండవది, అదే వచనంలో 8వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 8వ వచనంలో, 7వ వచనంలో, దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నటువంటి రెండవ ఫలితం ఏంది అంటే, ఈ సందర్భంలో మనం చదివిన వాక్య భాగంలో పేతురు జీవితంలో సంఘము అతని కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. మొట్టమొదటిది, దేవదూతల ప్రమేయం అతని జీవితంలో జరిగింది. రెండవది, సంఖ్యలు ఊడిపోయినాయి, బంధకముల నుంచి విడుదల కలిగింది. రిలీజ్ ఫ్రమ్ చైన్స్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ బాండేజ్. Intercessory prayer brings release from chains, release from bondage. బంధకాల్లో నుంచి విడుదల కలగజేసేదే విజ్ఞాపన ప్రార్థన. దేవుని బిడ్డలారా, మన చుట్టూ చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. త్రాగుడనే బంధకములో ఉన్నవారు, వ్యభిచారం అనే బంధకములో ఉన్నవారు, రక్షణ లేకుండా సాతాను బంధకాల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. Who will release them? How will they be released from that bondage? God is waiting for their release, but God needs your prayers in order to release them from the bondage. దేవుడికి నీ విజ్ఞాపన ప్రార్థన అవసరమైంది వారిని విడిపించాలి అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విజ్ఞాపన ప్రార్థన ఎంత బలమైందంటే, చాలా మంది త్రాగుబోతులుగా ఉన్నవారు నీవు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు వారి బంధకాలు విడిపించబడతాయి. సంఘము పేతురు కొరకు ప్రార్థించినప్పుడు సంఘము విడిపించబడలేదు, కానీ పేతురు యొక్క సంఖ్యలు ఊడిపడ్డాయి, తెగిపోయినాయి. Peter was released from bondage. The chains fell off from the hands of Peter. పేతురు జీవితంలో ఉన్న బంధకము తొలగిపోయింది సంఘము ప్రార్థించినప్పుడు. దేవుని బిడ్డలారా, if you are praying for other people, they will be released from bondage. That is the blessing in the prayer of intercession. రెండవ విషయం ఏంటంటే, బంధకాల్లో ఉన్న వారికి దేవుడు విజ్ఞాపన ప్రార్థన ద్వారా విడుదల కలుగ చేయాలని ఇష్టపడుతున్నాడు. నీవు నేను విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు అనేక మంది కొరకు వారి జీవితాల్లో ఉన్న బంధకాలు తెగిపోతాయి. వారు దేని విషయంలోనైతే బంధించబడి ఉన్నారో ఆ విషయంలో నుంచి వారు విడుదల పొందుతారు. అది అలవాటు కావచ్చు, అది లేకపోతే మానసికమైన ఒత్తిడి కావచ్చు, శరీర సంబంధమైన రోగము కావచ్చు, దురాత్మ సంబంధమైన అధికారము కావచ్చు, అది ఏ రకమైన బంధకమైన కావచ్చు. They will be released from that bondage. వారు బంధకాల్లో నుంచి విడిపించబడతారు. సో రెండవ రకమైన ఆశీర్వాదం, రెండవ రకమైన ఫలితం ఇంటర్సెసరీ ప్రేయర్ లో రిలీజ్ ఫ్రమ్ బాండేజ్. మూడోది చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగించి మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. If there are any prayer requests, I'll pray for you. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ వాక్యం అయిపోయిన తర్వాత నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మూడవ విషయం, 12వ అధ్యాయంలోనే పేతురును దేవుని దూత చేయి పట్టుకొని బయటికి తీసుకొని వస్తాడు. పేతురు మరి మార్కు అని మారు పేరు గల యోహాన్ ఇంట్లోకి వెళ్తాడు. ఎక్కడైతే సంఘము ప్రార్థిస్తుందో అక్కడికి వెళ్తాడు. ఆయన విడిపించబడ్డాడు.
ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన కొరకు వారి మధ్యకు ఆయన వెళ్ళాడు, వారిని కలుసుకొని యాకోబుకు ఇతరులకు చెప్పి ఈ విషయం చెప్పండి అని అతడు అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోయినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారికి ప్రభు తను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చిన వారికి వివరించి యాకోబునకు సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 18వ వచనం. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. ఎవరైతే నిన్ను బంధించారో, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వారిలో గలిబిలి మొదలవుతుంది. థర్డ్లీ, కన్ఫ్యూజన్ టు యువర్ ఎనిమీస్. Intercessory prayer brings confusion in your enemy's life. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యంలో 18వ వచనం చూస్తున్నాం. పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. సైనికులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. పేతురు ఏమైపోయాడు? మేము ఇక్కడే ఉన్నాము కదా. Where did Peter go? They were confused because of the intercessory prayer. విజ్ఞాపన ప్రార్థన మనం చేసినప్పుడు నీ శత్రువైన సాతాను కూడా నీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాడు. He cannot find you out where you are, because intercessory prayer confuses your enemy. Intercessory prayer confuses your enemy. You are there, but he cannot find you. He cannot trace out you. Your enemy cannot trace out you. Your enemy cannot find out you. Your enemy will be in confusion, great confusion, because somebody is praying for you. Somebody is interceding for you. పేతురు తప్పించుకొని వెళ్ళిపోయాడు. సంఘం అక్కడే ఉంది, ప్రార్థించే వాళ్ళు అక్కడే ఉన్నారు. శత్రువులు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి రాలేదు, పేతురు దగ్గర కూడా రాలేకపోయారు. They were in a great confusion. మూడో విషయం ఏంటంటే, నీ శత్రువుల యొక్క ఆలోచనలు తలకిందులు చేసేది, నీ శత్రువుల యొక్క మానసికమైన స్థితులను తలకిందులు చేసేది, నీ శత్రువుల యొక్క జ్ఞానాన్ని తలకిందులు చేసేది విజ్ఞాపన ప్రార్థన. పేతురు యొక్క శత్రువులు అంటే ఆ సైనికులు, ఆ హేరోదు రాజు అతన్ని పట్టుకోవాలని చూశారు. ఏమైపోయాడో, వారి జ్ఞానము, వారి తెలివి, వారి బలము ఏది కూడా పని చేయలేదు. విజ్ఞాపన ప్రార్థన ముందు, సంఘం యొక్క విజ్ఞాపన ప్రార్థన ముందు తెలివి, జ్ఞానము, రాజు యొక్క బలము పని చేయలేదు, శత్రువు యొక్క జ్ఞానం పని చేయలేదు. They were in a great state of confused mind. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విజ్ఞాపన ప్రార్థన ఎవరి కొరకైతే చేస్తున్నామో వారి జీవితములలో శత్రువు నుంచి విడుదల కలగడం మాత్రమే కాదు, శత్రువు జీవితంలో కన్ఫ్యూజన్ మొదలవుతుంది, శత్రువు యొక్క జ్ఞానం పనికి రాకుండా పోతుంది. 3 విషయాలు మనం చూసాము. మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు there is a mighty supernatural heavenly intervention in your life and in the people's life on behalf of your prayer. నీవెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వారి జీవితంలో అసాధారణమైన దైవ కార్యాలు, పరలోక సంబంధమైన కార్యాలు, దేవదూతల ప్రమేయం వారి జీవితంలో మనం చూడగలుగుతాం. రెండవది, రిలీజ్ ఫ్రమ్ బాండేజ్. పేతురు సంఖ్యలు తెగిపోయినట్టుగానే మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో వారి జీవితాల్లో ఉన్న సంఖ్యలు తెగిపోతాయి, వారి జీవితాల్లో ఉన్న బంధకాలు తెగిపోతాయి, వారి జీవితాల్లో ఉన్న దురలవాట్లు తొలగిపోతాయి, వారి జీవితాల్లో కట్టబడి ఉన్న కట్లు, సంఖ్యలు, బంధకాలు తెంపివేయబడతాయి. మూడవది, కన్ఫ్యూజన్ ఇన్ యువర్ ఎనిమీస్ లైఫ్. నీ జీవితంలో శత్రువు నిన్ను కనుగొనలేనంతగా, నిన్ను దొరక పట్టలేనంతగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. గలిబిలి నీ శత్రువు జీవితంలో ప్రారంభమవుతుంది.
ఇంటర్సెసరీ ప్రేయర్ ద్వారా. కాబట్టి పేతురు జీవితంలో సంఘము ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగాడు. If the church did not pray, Peter would have died. Peter would have died in the hands of the king. Peter would have died in the hands of the emperor. Because of the intercessory prayer of the church, Peter was miraculously escaped. He escaped the persecution. He escaped death. సంఘము ప్రార్థించడాన్ని బట్టి బంధకములో నుంచి విడిపించబడ్డాడు పేతురు. మరణం నుంచి విడిపించబడ్డాడు. అతని ఆయుష్ పొడిగించబడింది. నీ ప్రార్థన ద్వారా వేరే వాళ్ళ ఆయుష్ పొడిగించబడుతుంది. నీవు ఇతరుల కొరకు చేసే ప్రార్థన ద్వారా ఇతరుల యొక్క మరణము రద్దు చేయబడి దేవుడి జీవం వారి జీవితాల్లో కలుగుతుంది. Do you know? By your prayers, many are living. Do you know that by your prayers, many are escaping death, many are released from prison, many are released from bondage. కాబట్టి రాత్రి ఈ వాక్యం ద్వారా నీవు నేను ప్రేరేపించబడాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. బికాజ్ అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఇన్ వెయిన్. మన ప్రార్థనలు వృధాగా పోదు. మన ప్రార్థన ఊరికి అలా వెళ్ళదు. God is hearing your prayers. God is answering your prayers. God is looking His church to pray. The church should intercede for the world. The church should pray for the world. The church should pray for the sinners. The church should pray for the persecuted ones. God is looking to the church to pray. Do you want to pray? Do you want to pray like the early church? Do you want to intercede like the early church? నీవు నేను అది చేసినప్పుడు ఆదిమ సంఘములో దేవుడు జరిగించిన కార్యాలు ఇప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో, ప్రజల జీవితాల్లో దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు.